హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించింది గైస్. సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎన్ని పోస్టులు పడ్డాయి, ఇలా మొత్తం టోటల్గా ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది గత 3-4 రోజుల క్రితమే రిలీజ్ కావడం జరిగింది. చాలామంది మన అభ్యర్థులు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయమని చెప్పి చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సో వీళ్ళందరి కోరిక మేరకు మరియు ఇతర అభ్యర్థుల కోరిక మేరకు, అంటే ఇతర అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అయ్యే వారి కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2025. అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు అనేది చూద్దాం గైస్. ఓకేనా? సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ తేదీ వచ్చేసి జూన్ 23, 2025, అంటే జూన్ 23 నుండి జూలై 18 వరకు గైస్. ఓకేనా? ఈ అప్లికేషన్ తేదీ అనేది అప్లై చేయడానికి జూన్ 23 నుండి జూలై 18 తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్, అంటే ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని చెప్పి చూద్దాం ఒకసారి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి. ఓకేనా? 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత వచ్చేసి ఈ ఏజ్ లిమిట్లోనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? గమనించగలరు. అంటే 18 ప్లస్ ఒక 5, 18, 4, 20. ఓకే గైస్, 23 అంటే మొత్తం 33 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు. ఓకేనా? 5 years రిలాక్సేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్లో ఓబీసీ అభ్యర్థులకు ఒక 3 years ఇవ్వడం జరిగింది. ఓకేనా? 18 నుంచి 25, అంటే 28 సంవత్సరాల వరకు. ఓకేనా? 25 yearsకి ప్లస్ 3, 28 years వరకు ఓబీసీ వారికి, ఈ 25కి 5. ఓకేనా? 30 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? 18 నుంచి 20 సంవత్సరాలు మినిమం ఏజ్ లిమిట్. అందులో క్యాస్ట్ వైజ్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్. ఓకేనా? గమనించగలరు. ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. అసలు ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అంటే ఇంటర్ ఉండాలా, డిగ్రీ ఉండాలా, లేకపోతే బీటెక్ ఉండాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు చూడండి గైస్ ఒకసారి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ గైస్. ఓకేనా? ఇంటర్ ఉండాలి, గమనించగలరు. ఓకేనా? 12వ తరగతి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి అర్హత సాధించినట్టు. ఓకేనా? ఈ 12వ తరగతిలో కూడా స్పెషల్లీ ఒక సబ్జెక్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. అంటే ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, అంటే మినిమం, అంటే ఏ గ్రూప్ అయినా కానీ సైన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇంటర్లో ఏదైనా గ్రూప్లో సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి అర్హత గైస్. ఓకేనా? గమనించగలరు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళే ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అప్లై చేయడానికి అర్హత సాధించినట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్, అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ అనేది టైర్ 1 టైర్ 2 ఉంటుందా, టైర్ 1 ఉంటుందా, టైర్ 1 టైర్ 2 ఇంటర్వ్యూ ఉంటుందా, ఇలా చాలామంది రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను, చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1, మొదటగా టైర్ 1 ఉంటుంది. టైర్ 1, ఈ టైర్ 1లో అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా చూద్దాము. టైర్ 1 వచ్చేసి రీజనింగ్ ఒక 25 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్ వచ్చేసి ఒక 25 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి ఒక 25 మార్కులకు ఉంటుంది. జిఎస్ వచ్చేసి ఒక 25 మార్కులకు ఉంటుంది. ఈ రీజనింగ్లో 25 మార్కులలో ఒక్కొక్క క్వశ్చన్ 2 marks ఉంటుంది గైస్. ఓకేనా? 25 into 2 50 marks. ఈ 25 బిట్స్. అర్థమెటిక్ వచ్చేసి 25 marks ఉంటుంది. 25 into ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు, మొత్తం 50. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు 25 బిట్స్ ఉంటాయి, 25 మార్కులకు ఉంటుంది. 25 into ఒక్కొక్క క్వశ్చన్ 2, 50. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇతర ఇండియన్ హిస్టరీ, పాలిటీ మొత్తం టోటల్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇది 25 marks ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు, టోటల్ 50. ఓకేనా? 50 into 4. ఓకేనా? ఓకే.
50 × 4 200 ఓకేనా. మొత్తం 25 నాళ్ళ 25 ఓకేనా. మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని మార్కులు అంటే 200 మార్క్స్కి ఉంటుంది ఓకేనా గైస్. అంటే ఎగ్జామ్ పెట్టేది 100 మార్కులకు పెడతారు, డబల్ చేసుకుంటే మనకు 200 మార్కులకు టోటల్ ఎగ్జామ్ ఉంటుంది, గమనించగలరు ఓకేనా. టోటల్ ఎగ్జామ్ పెట్టేది మాత్రం 100 మార్క్స్కే ఓకేనా. దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు కాబట్టి 200 మార్కులు అవుతాయి ఓకేనా. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చేసి టైర్ 1 వచ్చేసి ఇది, టైర్ 2 వచ్చేసి ఈ టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే టైర్ 1 ఎగ్జామ్లో మినిమం ఇంత క్యాస్ట్ వైజ్ పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్ వైజ్ మినిమం క్వాలిఫై మార్క్స్ పెట్టి ఆ మార్క్స్ ఎబో వచ్చిన వాళ్ళని లిస్ట్ చేయడం జరుగుతుంది, మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో టైర్ 1లో వాళ్ళు టైర్ 2కి అప్లై చేయడం, టైర్ 2కి పోవడానికి అవకాశం ఉంటుంది గైస్ ఓకేనా. టైర్ 1 ఓకేనా. టైర్ 2 నెక్స్ట్ ఉంటుంది. ఈ టైర్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగులో రాయండి ఓకేనా. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో లేదా ఇంగ్లీష్లో రాయండి ఓకేనా గైస్. వేరే లాంగ్వేజెస్ ఉంటాయి కానీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ తెలుగులో రాయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉండదు, ఆన్లైన్ మోడ్లో ఉంటుంది గైస్ ఓకేనా. ఆన్లైన్ ఎగ్జామ్ ఇది, CHSL ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది ఓకేనా, గమనించగలరు. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్. ఎప్పుడు ఉండొచ్చు ఈ ఎగ్జామ్ అని అడుగుతున్నారు చాలామంది. ఈ CHSL ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఉండొచ్చు, ఆర్ ఆగస్టు టు సెప్టెంబర్, అంటే ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అన్న ఉండొచ్చు, లేకపోతే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అన్న ఉండొచ్చు ఈ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఓకేనా. అంటే సెప్టెంబర్ అంటే ఇప్పుడు జూలై రేపు స్టార్ట్, అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే ఒక 3 months వరకు ఉంటుంది గైస్ ఎగ్జామ్కి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కాండి, 3 months వరకు ఎగ్జామ్కి ఉంటుంది. ఖచ్చితంగా CHSL జాబ్ ఎవరైనా కొట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. దీనికి సంబంధించి మీరు ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా అండి. ఈ అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు CHSL జాబ్ సాధించవచ్చు. తర్వాత వచ్చేసి ఈ అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత GSలో కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ టాపిక్స్ చూసుకోండి. ఇక ఇంతవరకు చూసుకుంటే మీరు ఖచ్చితంగా టైర్ 1లో క్వాలిఫై కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన TGPS యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై హింద్, జై తెలంగాణ.